శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి 2024 సంవత్సరం ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఎలాగుంటుంది, ట్విస్ట్ ఎలా ఉంటాయి, యోగాలు ఎలా ఉంటాయి, అవయోగాలు ఎలా ఉంటాయి, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ 24 ఎలా ఉంటుంది అనే విషయం మీద కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కుంభరాశిలోని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి, ప్రత్యేకించి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కనబడుతుంది కాబట్టి దాని గురించి వివరంగా వెళ్దాం. మనం ఆల్రెడీ కుంభరాశి శని యొక్క ప్రభావం ఉంది, రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా 7 లాంటి శని ప్రభావం ఉంది. శని నెత్తి మీద వచ్చి కూర్చున్నాడు, అదొక నెగిటివ్ ఎనర్జీగా మనం అనుకుంటాం. దాని ప్రభావం ఉంది, దాంతో కొంతవరకు బలహీనపడి ఉంటారు వాళ్ళు. అలా ఉన్న సమయంలో ఏంటంటే ఈ సంవత్సరం ఆరంభంలోనే మనకి ఏం కనబడుతుందంటే మకర సంక్రాంతి అయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ జనవరి 14 తర్వాత మకర సంక్రాంతి అయిపోతుంది కాబట్టి మకరంలోకి ప్రవేశించారు. మకర సంక్రాంతి అది ఫిబ్రవరి 14 వరకు ఉంటాడు కాబట్టి ఫిబ్రవరి 14 తర్వాత మార్చి 14 వరకు మనకేంటంటే రవి కూడా వెళ్ళి శనీశ్వరుడితో కలుస్తాడు కుంభరాశిలో. రవి శనులు అక్కడ కలిసి ఉండడం అనేది అదొక రకమైన మానసికంగా శారీరకంగా ఒక ఫ్రస్ట్రేషన్తో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పచ్చు. సో వాళ్ళు చేసిన పని ఏదైతే ఉంటుందో ఆ శనిలోని రవి కూడా ఎప్పుడైతే అంటారు, శత్రువు అనేవాడు రాశిలో ప్రవేశించాడు. శత్రువు బలవంతుడా బలహీనుడా అది వేరే సంగతి. మనకంటే మన శత్రువు కనబడగానే వాడి బలమో మన బలమో తెలియదు, యుద్ధం చేస్తేనే తెలియదు. ఇక్కడ ఏంటి గ్రహ యుద్ధం జరుగుతుంది, గ్రహ మైత్రి కాదు, గ్రహ యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే రవి ఎంటర్ అవుతాడో, రవి ఎంటర్ అయినప్పటి నుండి కాషియస్గా రవి శనుల యొక్క మూమెంట్స్ కనబడతాయి. అందులో ఒకే నక్షత్రం మీదకి వచ్చినప్పుడు మీరే వైపరీత్యాలు చూపిస్తుంటాయి. సాధారణంగా రవి శనులు కలిసి ఉన్నా, రవి శనులు ఒకరిని వీక్షిస్తున్నా అదొక దోషం కింద మనం చెప్తుంటాం. అంతర్దశలో రవి వచ్చిన శనికి రవిది అంతర్దశలో శని వచ్చిన ఆ పర్టికులర్ పీరియడ్లో కొన్ని ఫాదర్కి సన్కి మధ్య రిలేషను కొంత స్పాయిల్ అవుతుందని చెప్తుంటాం. అలాగే రకరకాలుగా మన జాతకంలో చెప్పుకుంటూ ఉంటాం. సో అటువంటి రవి వేళ అక్కడ 1 మంత్ ఉంటాడు. అంటే మనకు మార్చి 14 వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత మీనంలోకి వెళ్తాడు. సో ఫైన్, ఈ యొక్క నెల రోజులు ఒక వైపరీత్యాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అలా అనుకుంటే మార్చి 14 తర్వాత కుజుడు ఎవరైతే వెనకాతలు ఉన్నాడో వాడు పరిగెట్టుకుంటూ వచ్చి మార్చి 15 కల్లాను కుంభంలో ప్రవేశిస్తాడు. వాడు 45 రోజులు ఉంటాడు. సో మార్చి 15 నుండి మే 1 వరకు ఉంటాడు. ఒకటి రవి వచ్చి ఏదో ఒకసారి వచ్చిన దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు అనుకుంటే, కుజుడు వచ్చి దాని మీద కారం జల్లినట్టుగా వస్తాడు. సో ఈ రవి కుజుడు వీళ్ళిద్దరూ ట్రాన్సిట్లో మారేంతవరకు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి వారికి మనం చూస్తే రాశిలో శనీశ్వరుడు కుటుంబ స్థానంలో రాహు కూర్చున్నాడు, తృతీయ స్థానంలో బృహస్పతి కూర్చున్నాడు, అలాగే కేతు అష్టంలో ఉన్నాడు. అదే న్యూ ఇయర్ స్టార్టింగ్లో చూస్తే శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి రాజ్యంలో కనిపిస్తున్నారు, లాభంలో చూస్తే కుజుడు రవి కనిపిస్తున్నారు. అంటే ఆరంభం అన్నది నార్మల్గా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. న్యూ ఇయర్ 24 ఆరంభం బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే, కుజుడు అనుకోండి, రవి అనుకోండి, శుక్రుడు అనుకోండి, బుధుడు వీళ్ళందరూ ట్రాన్సిట్స్ మారుతూనే ఉంటారు, చంద్రుడు మారుతూ ఉంటాడు. స్థిరంగా ఉండేవాడు ఎవరంటే శనీశ్వరుడు, రాహు ప్లస్ గురుడు. ఈ గురుడు కూడా మే 1 నుండి మేషం నుండి వృషభంలోకి వస్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం, అష్టమ గురుడు కాదు, అర్ధాష్టమి గురువు ప్రభావం ఉంటుంది. అది పెద్ద న్యూట్రల్, అది పెద్ద మన బెనిఫిషియల్ ఏం కాదు. రాజ్యాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగం నిలబెడతాడేమో కానీ బట్ బేసిక్గా పెద్ద చెప్పుకోదగా బెనిఫిషియల్ ఏం కాదు. సో ఇక్కడ నేను బెనిఫిషియల్ ప్లానెట్స్ కంటే ఏడిపించే ప్లానెట్స్, ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ మాత్రం వరుసగా న్యూ ఇయర్లో ఫిబ్రవరి తర్వాత నుండి మార్చి నుండి కంటిన్యూస్గా, ఫిబ్రవరి 15 నుండి కంటిన్యూస్గా అటాక్ చేయడానికి మొదలుపెడతారు. రవి ప్లస్ కుజ ఈ 2 గ్రహాలు. సో ఇలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ అంటే మే వరకు మనకేంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరము. యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు, రోగం ఎటువంటి వస్తుందో తెలియదు. వీడిక్కడ ఏదైనా యుద్ధం చేస్తే నేను రోగం ఆపరేషన్ చేయడానికి రెడీ అంటాడు అష్టంలోనే కేతు. అంటే రవి వచ్చడం వల్ల ఇబ్బంది జరిగినా, కుజుడు వచ్చడం వల్ల ఇబ్బంది జరిగినా కుంభరాశి వారికి మీరు ఏ ఇబ్బంది జరిగినా ఫాలో అవడమే, నేను కత్తిరపడం రెడీగా ఉన్నాను మీకు ఆపరేట్ చేయడానికి అంటాడు. అంటే ఏ యాక్సిడెంట్ అయినా నేను చూసుకుంటాను అంటాడు, కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి. కాలు ఇరిగిందంటే కాళ్ళకి నేను స్టిచ్చింగ్ చేయడానికి నేను రెడీగా ఉంటాడు. లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చి, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి, ప్యాంక్రియాస్ లేదు ప్రాబ్లం వచ్చి ఏదైనా ఆపరేట్ చేయాలి, ఏదో కాసిన తీయాలంటే నేను రెడీ అంటాడు కేతు. అంటే కేతు రెడీగా ఉన్నాడు దేనికంటే మీకు ఏదో జరగాలి, జరిగితే నేను ఆపరేట్ చేయాలి, కటింగ్ చేయాలి, రెడీగా ఉన్నాడు. సో ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఆరోగ్యమే నేను మాట్లాడుతున్నాను, మిగిలిన ఏం మాట్లాడతాడు. ఆర్థికంగా చూస్తే సంవత్సరం బాగానే ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా డబ్బు సంపాదించుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకు, రిటైర్ అయిపోయిన వాళ్ళకైతే పెన్షన్ అది వస్తుంది, బాగానే ఉంటుంది. ఉద్యోగాలకి
ప్రత్యేకమైన విదేశాలకు వెళ్ళాలన్నా ఒక నష్టం చూపిస్తుంది. అది చదువుకున్న విద్యార్థులు అనుకోండి, లేకపోతే ప్రత్యేకించి ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్ అయితే ఉండదు. అలాగే మిగిలిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ మనకు అన్నిటి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 8th హౌస్లో ఉన్న కేతు నేను రెడీ, నేను కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అంటాడు. 2nd హౌస్లో కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానంలో రాహు ఉన్నాడు. వాడు సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. అంటే నీ ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా 4 రకాలుగా కూడా వాడు మార్కులు తగ్గించేస్తాడు. 50% తగ్గిపోతున్నాయి. నెత్తిమి శనీశ్వరుడు ఏం మాట్లాడాడు. ఈ లోపలేమో వాడి శత్రువు లాంటి వాడు రవి, కుజుడు ఇద్దరు ఎంటర్ అవుతారు. అంటే ఇది ఎలా ఉందంటే పుండు మీద కారం వేసినట్టుగానే ఉంటుంది జీవితం. అంచేత చిన్న పిల్లలు, యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న విద్యార్థులు స్ట్రెస్ రిసీవ్ చేయడానికి ప్రిపేర్ అయిపోండి. మంత్రము, పూజ, పునస్కారాలు అంతా వేరు, సాధన అది వేరు. ముందు స్ట్రెస్ రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయిపోండి. స్ట్రెస్ ఎక్కడి నుండి వస్తుంది? కుటుంబం నుండి వస్తుంది. ఎందుకు రాహు ఉన్నాడు కానీ. స్ట్రెస్ ఎక్కడి నుండి వస్తుంది? హెల్త్ నుండి వస్తుంది. మనం కూడా మన ఆరోగ్యం కూడా బాగానే ఉన్నాం అనుకుంటే ఏదో ఒక అనారోగ్యం చూపిస్తాడు. వాడు అక్కడ 7 ఉంటాడు కేతు. కానీ దానికి శ్రీకారం చుట్టేది ఎప్పుడంటే ఈ యొక్క రవి, కుజుడు క్రాసింగ్ చేసేటప్పుడు, కుంభరాశిని క్రాస్ చేసేటప్పుడు చూపిస్తాడు. అసలు కుంభంలో రవి, కుజులు ఎంటర్ అయినప్పుడు వైపరీత్యాలు కూడా కొన్ని జరుగుతాయి. విపరీత వైపరీత్యాలు అంటే మన భౌగోళికంగా చెప్పుకుంటే నేచురల్ కలామిటీస్ కూడా జరుగుతుంటాయి. ఊహించిన కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ప్రకృతిలో. సో మనకి ఎండాకాలంలో వడదలు ఎంత అనుకుంటాం, ఎండాకాలం వడగల వర్షం వస్తే అదేంటో అనుకుంటాం. అది ఊహించిందే కాదు, అలాగ ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతాయి, ప్రకృతిలో జరుగుతాయి. కుజుడు అగ్నితత్వం గలవాడు కాబట్టి అడవి దహించేస్తాడు. అడవి ఎలాగంటుందో మనకు తెలియదు. అలాగే రకరకాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ వదిలేండి, ప్రకృతిలో జరిగాయి. కానీ మనిషి మీద మాత్రం దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఎలాగో ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆరోగ్య సూత్రాలు ఫాలో చేయండి. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దిగువ భాగంలో సమస్యలు వస్తాయి, దాన్ని చాలా జాగ్రత్త పడాలి. అలాగే మీకు 6th హౌస్ అంటే ఒకటి వెన్నుపూస సంబంధించిన ఒక దోషం కూడా వస్తుంది, దాన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. వీటన్నిటిని దాటడానికి నిత్యము అభిషేకము. ఈ యొక్క మే 1 వరకు ఖచ్చితంగా, జనవరి సంక్రాంతి అయిన తర్వాత మే 1 వరకు, ఫిబ్రవరి నుండి వేసుకోండి, ఫిబ్రవరి 1వ తారీఖు నుండి లెక్కేసుకోండి. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు ఖచ్చితంగా అభిషేకం అవసరం. శివునికి అభిషేకం చేస్తారా, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారా, శ్రీచక్రార్చన చేసి అభిషేకం చేస్తారా, లేకపోతే మీకు నచ్చినది వినాయకుడికి సంబంధించిన అభిషేకం చేస్తారా, ఏదో అభిషేకము, తీర్థము, ప్రసాదం. ఉదయం లేవగానే 6 గంటల కంటే ముందు లేవడం ప్రయత్నం చేయండి. ముందు లేవడం వల్ల ఏంటంటే సూర్యనారాయణమూర్తి కంటే ముందు మనం లేస్తే అన్నిటికీ ముఖ్యమైన సూర్యనారాయణమూర్తి ఆరాధ్య దైవం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకుంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి డెఫినెట్గా ఒక 15% మీకు పాజిటివ్ జరుగుతుంది. తర్వాత అభిషేకాలు ఏ అమ్మవారికి, అయ్యవారికి చేస్తారో చేసుకుని వెళ్ళగలిగితే అభిషేకము, మంత్రోచ్చారణ చేయడం వల్ల శరీరం ఆరోగ్యం బాగుంటుంది. తీర్థం తీసుకోవడం ఆరోగ్యంగా బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు వేసుకుంటే, రెండో భాగం మనం తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ 6 months, 8 months వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు నాన్ స్టాప్గా యోగాలో తీసుకుపోతాయి. సో ఇది ఎందుకు చేయాలి అన్నదానికంటే ఈ శని యొక్క ప్రభావం కూడా ఏళ్ళనాటి శని కూడా ఉంది కాబట్టి, ఆల్రెడీ ఒక స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి చేసుకుంటూ వెళ్తే హెల్త్, తర్వాత ఆరోగ్యము, తర్వాత ఆయుష్ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఆయుష్ పెంచుకోవడానికి చేయాలి. ఆయుష్ ఎంత పెంచుకోవడం అంటే ఏదో 60-70 ఏళ్ళు వచ్చేసాయి కదా, వాడిని చేస్తే ఏంటి చేయకపోతే అని అనుకుంటారు. కానీ ఆయుష్ పెంచడం అనేది ఈ కుంభరాశిలో చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ నుండి పుట్టినప్పటి నుండి యుక్త వయసులో వాళ్ళు, అన్ని రకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందరి దృష్టిలో పెట్టి చెప్తాం ఆయుష్ పెంచుకోవాలని. అంటే ఏమిటి? ఎనీథింగ్ మే టేక్ ప్లేస్. వాడు యాక్సిడెంట్ చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు, చెప్పి నీ కుట్లు వేస్తానంటాడు. సో ఈ యాక్సిడెంట్కి కుట్లకి మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది కదా. సో రాను ఎగ్జామ్ వచ్చిన యాక్సిడెంట్ జరిగింది, అక్కడ హాస్పిటల్ తీసిన తర్వాత వాడు టెస్ట్ చేయాలి, కుట్లు వేయాలి. సో మధ్యలో ఒక 1/2 hour గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్నే ఆయుష్ అంటారు. భయపడించట్లే. ఏం చెప్తున్నానంటే అసలు యాక్సిడెంట్ జోలికి వెళ్ళకండి. ఏదో రామకృష్ణుడికి మంత్రజపం చేసుకుని హ్యాపీగా ఉన్న ఉద్యోగాన్ని, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కూర్చొని హ్యాండిల్ చేసుకోండి. ఇక్కడ జరిగితే ప్రమాదం జరుగుతుంది, ప్రయాణం చేస్తే ప్రమాదం జరుగుతుంది. 4 రోజులు ఆగిపోయింది ప్రాణాలు. ఇందుకు ఆన్లైన్
వాళ్ళ రేపు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, చేసుకోండి. అనవసరమైన ప్రయాణాలకు వెళ్ళకండి. అవసరమైన ప్రయాణాలు తప్పదు. హాస్పిటల్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అన్నదమ్ములు కలిసి చిన్న చిన్న ప్రయాణాలు తప్పదు. అనవసరంగా క్రియేట్ చేసుకుని ప్రయాణాలకు వెళ్ళకండి. అంటే మనం ఏదో సెలవులు వచ్చాయి కదా అని చెప్పి సెలవులు వచ్చే గోవా వెళ్దాం, సెలవులు వచ్చాయి కదా అని చెప్పి మనము ఇంకేదో ప్లేస్కి వెళ్దాం, కొన్ని 4 రోజులు ఎంజాయ్ చేసి వద్దాం. ఇది అనవసరమైన ప్రయాణాలు. ఈ అనవసరమైన ప్రయాణాలు మనకు ఎవరు క్రియేట్ చేస్తారంటే రాహు క్రియేట్ చేస్తాడు కుటుంబ స్థానం నుండి. వెంటనే కేతు రెడీ అయిపోతాడు. వీడికి ఏదో ప్రయాణానికి వెళ్ళాడు, నెత్తిమి కుజుడున్నాడు, శనితో కుజుడు కలిసాడు, ఇక్కడ ఒక వైపరీత్యం జరగాలి, వీడు వెళ్ళే ప్రయాణాలు జరుగుతాయి. ఎంతమంది పెద్ద ప్లేసెస్కి వెళ్ళి నీళ్ళలో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. చార్ధామ్కి వెళ్ళిన వాడు అనుకోండి, దానికంటే ముందు అదేదో ఉన్నాయి కొనుక్కొని మనాలిలో వెళ్ళి కొట్టుకుపోయిన వాడు ఎంతమంది చూడాలి, చిన్న చిన్న పిల్లలు. మన దాని కేతు వరకు కూడా రాలేదు, వాడు రాహువే హ్యాండిల్ చేశాడు అంతాను ఆ టైంలో. సో చెప్పాలంటే ఇవన్నీ జాగ్రత్త తీసుకోండి, చెప్పినట్టు అభిషేకాలు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఈ 5 నెలలు ఎక్స్ట్రాడినరీ వర్క్స్ ఏమి చేయకండి, ఎక్స్ట్రాడినరీ వర్క్స్ తీసుకోకండి. అది రాజకీయ రంగం అనుకోండి, అలాగే ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా, ఏ ఇండస్ట్రీ అంతా తీసుకోకుండా ఉన్నది జాగ్రత్తగా చేసుకుంటే, అభిషేకాలు చేసుకుంటే డెఫినెట్గా మే తర్వాత మీ లైఫ్ అనేది ఫెంటాస్టిక్గా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.